హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డాక్టర్ లోషాస్ ఛానల్. నేను మీ డాక్టర్ లోష్పావని చిత్రాడ. ఈరోజు నేను ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటే అలైనర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. చాలామందికి వంకర పళ్ళు, ఎత్తు పళ్ళు, ఇంకా పళ్ళ మధ్యలో సందులు అనేవి చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళకు డ్యూ టు సమ్ రీజన్స్ ఈ బ్రేసెస్ ట్రీట్మెంట్ అనేది పాసిబుల్ కాదు. రీజన్స్ వచ్చేసి వాళ్ళకు ఈస్థెటిక్ కన్సర్న్ కావచ్చు, లేదంటే హాస్పిటాలిటీ కావచ్చు. అండ్ ఈ బ్రేసెస్ ట్రీట్మెంట్లో ఏంటి అంటే మంత్లీ వన్స్ డెంటల్ క్లినిక్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ టైం కుదరక అండ్ మంత్లీ విజిట్స్ పాసిబుల్ కాక ట్రీట్మెంట్ చేయించుకోవాలని అయితే ఉంటుంది, బట్ ఇలాంటి కొన్ని రీజన్స్ వల్ల చేయించుకోలేకపోతారు. అలాంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అలైనర్స్. ఇవి కాస్మెటిక్ పరంగా చూసినట్లయితే వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నట్టు కూడా తెలియదు. విజిట్కి మాత్రం బ్రేసెస్ ట్రీట్మెంట్కి చేయించుకుంటున్నట్టే వెళ్ళాలి. దీనికోసమని ఫస్ట్ మీరు మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ని అప్రోచ్ అయినట్లయితే మీ టీత్ని ఇంకా మీ ఓరల్ క్యావిటీని ఎగ్జామిన్ చేసి మీకు ఓపీజీ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు. అంటే మీరు ట్రీట్మెంట్కి ఐడియలా కాదా అనేది తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ మీ పిక్చర్స్ని తీసుకుంటారు. అంటే మీ ఫేస్ యొక్క ప్రొఫైల్ ఎలా ఉంది, మీ టీత్ కండిషన్ ఎలా ఉంది అన్నీ కూడా పిక్చర్స్ తీసుకుంటారు. ఆ తర్వాత మీ పళ్ళకు పైన కింద పళ్ళకు అచ్చులు తీసుకొని దాన్ని కాస్ట్ పోర్ చేసి మోడల్స్ని ప్రిపేర్ చేస్తారు. ఆ మోడల్స్ని ఏంటి అంటే డిజిటల్ స్కాన్ చేసి ఒక 24 hours లోపుగా మీకు ఒక విర్చువల్ వీడియోని మీకు చూపించడం జరుగుతుంది. అంటే ఆ వీడియోలో మీ ప్రెసెంట్ కండిషన్ అనేది ఎలా ఉంది, ట్రీట్మెంట్ తీసుకుంటే మీ ప్రొఫైల్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, మీ పళ్ళు ఎలా షేప్లోకి వస్తాయి, మీ ఆర్చ్ ఎలా మోడిఫై అవుతుంది అది మీకు చూపిస్తారు. ఒకవేళ మీరు దీనికి సాటిస్ఫై అయ్యి ట్రీట్మెంట్కి కనుక ఓకే చేసుకున్నట్లయితే ఆ డిజిటల్ స్కాన్ ద్వారా మీ విర్చువల్ మోడల్స్ని తయారు చేయించి అండ్ దానిపైన ట్రాన్స్పరెంట్ ట్రేస్ని రెడీ చేసి ఇస్తారు. ఆ ట్రేస్ని మనం అలైనర్ ట్రేస్ అంటాము. ఆ ట్రేస్ అనేవి మీకు అప్రాక్సిమేట్గా 8 to 18 ట్రేస్ వరకు పడతాయి. అంటే మీ కండిషన్ని బట్టి అండ్ సివియారిటీని బట్టి ఫర్ ఎవ్రీ 15 days చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ టోటల్ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత రీటైనర్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు పళ్ళు అనేవి కొత్త పొజిషన్లోకి వచ్చాయి కదా, ఆ పొజిషన్లో టీత్ అనేవి రీటైన్ కావడానికి అండ్ బోన్ అనేది మరలా తిరిగి ఫామ్ అవడానికి ఈ రీటైనర్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఒక 6 months to 1 year వరకు ఈ రీటైనర్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.